ప్రియాంక గాంధీపై మాజీ ఎంపీ రమేష్ బిదూరి వ్యాఖ్యలను నిరసనగా యూత్ కాంగ్రెస్ లీడర్లు బీజేపీ ఆఫీసును ముట్టడించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రియాంకకు క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ ఆఫీసుపై దాడి చేశారు కాంగ్రెస్ నేతలు. రమేష్ బిదూరి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. పార్టీ కార్యాలయంపై దాడి చేయడం కరెక్ట్ కాదని యువజన లీడర్లకు సూచించారు పీసీసీ చీఫ్. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలపాలన్నారు. ప్రియాంకపై బీజేపీ నేతల వ్యాఖ్యలు ఖండించారు డిప్యూటీ సీఎం భట్టి. బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. వయనాడ్ ఎంపీ కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీపై బీజేపీ మాజీ ఎంపీ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగారు యూత్ కాంగ్రెస్ నేతలు. బీజేపీ స్టేట్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. బీజేపీ నేతలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు బీజేపీ కాంగ్రెస్ నేతలు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. ప్రియాంకపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రమేష్ బిదూరి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ప్రతిగా బీజేవైఎం కార్యకర్తలు గాంధీభవన్ ముట్టడికి ప్రయత్నించారు. యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ స్టేట్ ఆఫీసును ముట్టడించడంపై సీరియస్ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. యూత్ కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు తెలపాలన్నారు. పార్టీ కార్యాలయాలపై దాడి చేయడం సరైంది కాదన్నారు. గాంధీ భవన్ పై బీజేపీ కార్యకర్తల దాడిని కూడా మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా తప్పుపట్టారు. ప్రియాంక గాంధీపై బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించాల్సిందే కానీ పార్టీ కార్యాలయాలపై దాడులకు దిగడం మంచి పద్ధతి కాదన్నారు పీసీసీ చీఫ్. ప్రియాంక గాంధీపై బీజేపీ నేతల వ్యాఖ్యలు ఖండిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బీజేపీ నేతలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ కార్యాలయంపై దాడి ఘటన గురించి సీఎం పీసీసీ చీఫ్తో మాట్లాడారని చెప్పారు. దాడి ఘటనను పీసీసీ అధ్యక్షులు ఇప్పటికే ఖండించారన్నారు భట్టి. భారతీయ జనతా పార్టీ పైన దాడి చేసిన దాన్ని పీసీసీ ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ కూడా ఖండిస్తూ ప్రకటన చేశారు. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడారు. వారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, మంది గాంధీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు ఇది. రాజకీయ పార్టీల కార్యాలయం పైన దాడులు చేసేటువంటి సంస్కృతి కాదు మంది. బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. బీజేపీ నేతలు ప్రియాంకపై మాజీ ఎంపీ వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ ఆఫీస్పై యూత్ కాంగ్రెస్ దాడిని పీసీసీ చీఫ్ ఖండించారని చెప్పారు. కానీ బండి సంజయ్, కిషన్ రెడ్డి బీజేపీ కార్యకర్తలను దాడులకు రెచ్చగొట్టారని ఫైర్ అయ్యారు జగ్గారెడ్డి. ప్రియాంక గాంధీ గారిని అవమానపరిచే విధంగా మీ ఎక్స్ ఎంపీ బిదూరి మాట్లాడిన వ్యాఖ్యలను మీరు ఖండించాల్సింది పోయి, మీరు ప్రోత్సహించే విధంగా మీ ప్రవర్తనను తట్టుకోలేక తెలంగాణలో ఉన్న యూత్ కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఆఫీసు మీద పోవడం జరిగింది, నిరసన తెలపడం జరిగింది. కొంత మా వాళ్ళు అక్కడ తొందరపడ్డరు అనేది మీడియాలో వచ్చింది. మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మేము సమర్థిస్తలేము, కాంగ్రెస్ పార్టీ దాన్ని ఖండిస్తున్నాము. గాంధీ భవన్ పై బీజేవైఎం నాయకుల దాడులను ఖండించారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. శాంతియుతంగా నిరసన తెలిపిన యూత్ కాంగ్రెస్ నేతలపై బీజేపీ గుండాలు కర్రలు రాళ్లతో దాడులు చేశారని మండిపడ్డారు. ఈ జరిగిన సంఘటన మనం చూసినట్లయితే మా ఊళ్ళ దగ్గర ఎవరితోనో ఒక కట్టెలేదు, మా ఊళ్ళతో ఎవరితోనో ఒక రాయి లేదు. కనీసం వాళ్ళ దగ్గర ఉన్న ఒక చిన్న రాయి అన్న ఉందా అని ఒకసారి ఆలోచించాల్సి వస్తుంది. మా ఊళ్ళు ఎందుకంటే మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారిని చేసిన అవమానాన్ని ఖండిస్తూ ప్రొటెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో వాళ్ళే అందరూ లోపలికి బయటకు వచ్చి మా కార్యకర్తల పైన దాడి చేయడం జరిగింది. ప్రియాంక గాంధీపై రమేష్ బిదూరి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. భరతమాతకు జై కొట్టే బీజేపీ నేతలు భరతమాత బిడ్డ అయిన ప్రియాంకపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదన్నారు.